కోసమని చెప్పి ఆయనతో ఒక 10,00,000 వరకు అప్పు చేయించింది. ఇప్పుడు ఆయన ఆ అప్పు ఎలా తీరుస్తాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ, నర్మదా వాళ్ళు అక్కడికి వచ్చి వల్లి మాటలు వింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా బాధపడుతూ ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు బయటపడుతుందో, నా జీవితం ఏమవుతుందో అని చాలా బాధగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఆయన ఆ 10,00,000 ఎలా తీర్చగలరు? ఆయన తీర్చే అవకాశం ఉంటే ఆయన ముందే తీర్చేసేవారు. ఇప్పుడు ఏ టైంలో ఈ విషయం బయటపడుతుందో అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదాని పిలిచి, "చూసావా ఏదో 10,00,000 కోసం ఏదో మాట్లాడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో దాచిపెట్టింది. ఈ 10,00,000 సంగతి ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా కూడా, "అవును, ఈ విషయాన్ని మనం బయట పెట్టాల్సిందే. మన విషయాలన్నిటిలోకి తలదూరుస్తుంది కదా! అలాంటప్పుడు మనం ఈ విషయం అడిగితే తప్పేముంది? అడుగుదాం ఖచ్చితంగా" అని చెప్పేసైతే అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ చెల్లి మాత్రం, "అక్క బాధపడకక్క. మనం ఏదో ఒకటి సర్దుమరుద్దాం" అని చెప్పేసైతే నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి దగ్గరికి ప్రేమ, నర్మదా వాళ్ళు వెళ్లి అడుగుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం, "ఏంటి మళ్ళీ జుట్టులు పట్టుకొని ఏం మా రాద్ధాంతం తీస్తున్నారు మీరు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం, "మీరు ఏరు కోరి ముద్దులు పెట్టుకొని మరీ కోడల్ని తీసుకొని వచ్చారు కదా! ఈ కోడలు ఏం చేసిందో తెలుసా? ఏదో 10,00,000 అప్పు ఉందంట. ఆ అప్పు కోసం బాధపడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి కూడా, "ఏంటి ఈ 10,00,000 కోసం వీళ్ళకి ఎలా తెలిసింది" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం, "ఏంటి ఆ 10,00,000 విషయం ఏంటో బయట పెట్టు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంటమ్మా 10,00,000 అంటున్నారు, అప్పంటున్నారు, ఏంటి సంగతి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ